దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద. Day24/7 న్యూస్ కు స్వాగతం. ప్రకాశం జిల్లా దర్శిలో 5 రోజులుగా కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు జనసేన బీజేపీ పార్టీ శ్రేణులు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో సమ్మెను కొనసాగిస్తామని అధ్యక్ష కార్యదర్శిలో ఇర్మియా పుల్లయ్యలు తెలిపారు. ఇందుకు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ కూడా మద్దతు తెలిపి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు మాడపాకుల శ్రీనివాసులు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ బాబు, జనం పార్టీ నాయకులు తెనాలి రవిబాబు, ఏఐటీయూసీ నాయకులు హనుమంతరావు, ఆర్ కరుణానిధి, జూపల్లి కోటేశ్వరరావు, కె జీవరత్నం, రేలంగి, విజయ్, మరియమ్మ, సారమ్మ, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు, తోటి మిత్రులు, జనసేన నాయకులకు, మరి మా పార్టీ నాయకులకు నమస్కారాలు. ఈరోజు మరి వారం రోజుల నుంచి ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. కార్మికులు మరి కరోనా టైంలో ప్రాణాలకు తెగించి మరి శుభ్రత పాటిస్తున్నందుకు ఆ రోజు మనం ఇళ్లలో తలుపులు వేసుకున్నా మరి కార్మికులు బయటకు వచ్చేసి మరి వాళ్ళు కష్టపడి పనిచేసినా కూడా మరి ఇలాంటి వాళ్ళకి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయినా వీళ్ళ మీద చర్య తీసుకోపోవటం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు వీళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే. మరి వీళ్ళకి ఏ విధంగా సంఘీభావం తెలపాలని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు మరి ఆ రోజు కార్మికుల కోసం భారతదేశం యావత్తు మరి వాళ్ళ సంఘీభావంగా ఇంటి బయటకు వచ్చేసి గంటలు కొట్టాలని, వాళ్ళకి సంఘీభావం తెలపాలని, చప్పట్లు కొట్టాలని ఆదేశిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి చప్పట్లు మాత్రం కొట్టేసి ఇంట్లో కూర్చున్నాడు. కానీ మరి కార్మికుల పరిస్థితులు పట్టించుకోకపోవటం. లో భాగంగా మనందరికీ ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా చేయకుండా మీకు పెన్షన్ ఇచ్చాం కదా, మీకు పథకాలు ఇస్తున్నాం కదా అని మన ముందుకు రావడానికి సన్నద్ధమైంది ప్రభుత్వం. మీకు తెలిసి ఏం చేయాలో వాళ్ళందరినీ కూడా. ఇంకోటి ఏంటంటే కార్మికుల్ని, పారిశుద్ధ కార్మికుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ గుర్తించి కుటుంబ సభ్యులుగా పార్టీ ఆఫీస్కి పిలిచి మరి నేను రెల్లి కులానికి చెందిన వాడిని, మీ అందరికీ నేను ఇచ్చే గౌరవం ఇదే అని చెప్పి ఎవ్వరు ఇంతవరకు ఏ పార్టీ నాయకులు ఎవరు దగ్గరకు తీయలేని పని ఎంతో ధైర్యంగా అన్నీ వదిలిపెట్టే పిలిచి నేను మీకు సంబంధించిన వాడిని అని చెప్పి మన అందరినీ గౌరవించిన రోజు మనం మర్చిపోలేము. అదేవిధంగా మిత్రపక్షాలైన జనసేన, మన బీజేపీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు వచ్చినందుకు. ఈరోజు ముఖ్యంగా ఉద్యోగాలను పర్మనెంట్ చేయటం అనేది ఎంతో ఉపయోగం మన ఫ్యామిలీస్కి, పిల్లలకి, చదువులకు. కానీ ఒక్కసారి పర్మనెంట్ అయితే దానికి సంబంధించి పిల్లలకి పిఎఫ్లు కానీ ఒకసారి రిటైర్ అయిన తర్వాత కూడా ఏదో ఒకటి వస్తుంది, ఆ సెక్యూరిటీ ఉన్నది ఉంటుంది. అదేవిధంగా 26,000 కనీస వేతనం అనేది ఇప్పుడున్న రేట్లకు సంబంధించి పాల ప్యాకెట్, కూరగాయల రేట్ల గురించి 26,000 అనేది ఇవ్వాలి. అది న్యాయబద్ధమైన డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా 33,000 మంది రోజు డిసెంబర్ 26, 28 తారీఖులో మొదలుపెట్టారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం Day24/7 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.